గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఆస్తమా, ఎలర్జీ అలాగే సైనసైటిస్ గురించి తెలుసుకుందాం. వీటికి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు స్టార్ హోమియోపతి డాక్టర్ కృష్ణవేణి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ఎలర్జీస్తో చాలా రకాలు ఉంటాయి, స్కిన్ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ అనేసి. సో ఈరోజు మనం రెస్పిరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రెస్పిరేషన్కి సంబంధించి ఎలర్జీస్ గురించి చెప్పండి. ఓకే, ఎలర్జీ అంటే మామూలుగా హైపర్ సెన్సిటివ్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ని ఎలర్జీగా పరిగణించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో జనరల్గా మనం అలర్జీ రెస్పాన్స్ అనేది మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాము. ఎలర్జీ అంటే మెయిన్గా మనం శ్వాసకోశ మార్గాల్లో వచ్చే ఎలర్జీస్గా కానీ, జీర్ణ సంబంధమైన వచ్చే ఎలర్జీస్గా కానీ, చర్మ సంబంధమైన వచ్చే ఎలర్జీస్గా కానీ, ఇంకా హోల్ బాడీ మొత్తం ఎలర్జీగా మొత్తం మనం పరిగణలోకి తీసుకోవాలి. కానీ మెయిన్లీ మనకి ఏంటంటే శ్వాసకోశ మార్గాల్లో అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్లో వచ్చే ఎలర్జీస్ని మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఈ రెస్పిరేటరీ మార్గంలో వచ్చే ఎలర్జీస్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ మనకి దుమ్ము, ధూళి, వాతావరణ కాలుష్యం, పొగ, కొన్ని రకాల పుప్పర్ రేణువులు, ఇంకా కొన్ని రకాల పెయింట్స్, రసాయనాలు, ఘాటు వాసనలు, వీటి వల్ల వచ్చే ఎలర్జీస్ని మనం ఎక్కువగా చూస్తుంటాం. ఇంకా కొన్ని రకాల ఫుడ్ ఎలర్జీస్ని కూడా రెస్పిరేటరీ ప్రాబ్లంలో వచ్చే ఎలర్జీస్గా మనం చూస్తూ ఉంటాం. కొన్ని రకాల ఘాటు వాసనలు, ఇంట్లో ఫ్యూమ్ స్మెల్స్, పెంపుడు జంతువుల నుంచి వచ్చే సబ్స్టాన్స్ని ఎక్కువగా మనం చూస్తుంటాం. ఎలర్జీ అంటే మనం ఫస్ట్ ఏంటంటే ఎలర్జిక్ రైనైటిస్, ఎలర్జిక్ ఆటోఇమ్యూన్ ఎలర్జిక్ రైనైటిస్ కానీ, ఎలర్జిక్ రెస్పిరేటరీ సిమ్టమ్స్లో వచ్చే ఆస్తమా కానీ, సైనోసైటిస్ కానీ, ఇంకా అనఫిలాక్సిస్ కానీ, ఇంకా సైనోసైటిస్, ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. ఫస్ట్ ఏంటంటే ఎలర్జిక్ రైనైటిస్. దీన్ని మనం ఇది ఎందులో ఉంటే మెయిన్లీ మనకు ముక్కులో వచ్చే ముక్కు దిబ్బడ కానీ, ముక్కుల నుంచి వచ్చే వాటర్ కారడం కానీ, ముక్కు అంతా పట్టేసినట్టు ఉండడం కానీ, కొంచెం డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటారు. అంటే ముక్కులో కండ పెరిగినప్పుడు ఒక మధ్యలో సెప్టమ్ అనేది ఒక సైడ్కు జరగడం కానీ, దాన్ని డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటూ ఉంటారు. ఇంకా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కానీ, తలంతా బరువుగా ఉండడం, ఫేస్ అంతా పెయిన్ రావడం కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎలర్జిక్ రైనైటిస్ తర్వాత మనకు మెయిన్లీ కనిపించేది ఏంటంటే సైనసైటిస్ ఏంటంటే మనకు 4 రకాల సైనస్ గదులు ఉంటాయి. సైనస్ గదులు అంటే మన హెడ్లో ఉండే గాలి గదులు. ఈ గాలి గదుల్లో వచ్చిన ఈ శ్లేషం అనేది కొన్ని రకాల దుమ్ము, ధూళి, రేణువుల వల్ల మనం ఎలర్జీ వల్ల మన సైనస్ గదుల్లో చేరిన తర్వాత ఎలర్జీ రియాక్షన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ రియాక్షన్ వల్ల అందులో ఉన్న ఫ్లూయిడ్ అనేది కొంచెం చేరడం జరుగుతుంది. ఈ గాలి గదుల్లో ఫ్లూయిడ్ చేరడం వల్ల మనకి సైనసైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సైనసైటిస్ వల్ల మనకి ఏంటంటే ముక్కు దిబ్బడ కానీ, హెడ్ అంతా పెయిన్ ఉండడం కానీ, ముందు కొంగినప్పుడు అంటే మెయిన్లీ మన చిన్నపిల్లలు కానీ, టీనేజర్స్లో చదువుకునేటప్పుడు ముందు కొంగినప్పుడు తలంతా బరువుగా ఉండడం, తుమ్ములు అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. తర్వాత ఏంటంటే ఆస్తమా. ఎలర్జీ లీడింగ్ టు ఆస్తమాగా మనం పరిగణించుకోవాలి. ఆస్తమా అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఆల్వియోలస్ని ఆస్తమాగా పరిగణించుకోవాలి. ఆస్తమా అంటే స్వేచ్ఛ లేని శ్వాస. అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం కానీ, ఊపిరితిత్తుల్లో కానీ, శ్వాస మార్గాల్లో కానీ ఎటువంటి ఎలర్జీ రియాక్షన్ వల్ల చేరడం వల్ల కానీ, వీటి మధ్యలో ఉన్న శ్లేషం అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ కావడం వల్ల ఆ మార్గంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే సాయంత్రం అంటే నైట్ టైంలో కానీ, ఎర్లీ మార్నింగ్ టైంలో కొంచెం కోల్డ్ వెదర్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ మనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. ఓకే, సో ఎలర్జీ కాజ్ చేసే ఏజెంట్స్ని ఎలర్జెన్స్ అంటారు. ఇప్పుడు కొంతమందికి పోలిన్ గ్రెయిన్స్ అంటే ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది. అలా ఎందువల్ల అంటారు అంటే కొంతమందికి కొన్నివే ఎందుకు ఎలర్జీ కాజ్ చేస్తాయి, వేరే వాళ్ళకి అవే పార్టికల్స్ ఎలర్జీ కాజ్ చేయదు, ఎందువల్ల అంటారు? మన బాడీలో ఏంటంటే యాంటీబాడీస్ అని ఉంటాయి. ఇవి ఏంటంటే మన బయట నుంచి వచ్చే హార్మ్ఫుల్ మెటీరియల్ నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది ఈ యాంటీబాడీస్. కానీ కొంతమందిలో ఏంటంటే ఈ హైపర్ సెన్సిటివ్ ఆఫ్ ది యాంటీబాడీస్, ఇదేంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది హైపర్ సెన్సిటివిటీ ఉండడం వల్ల ఈ యాంటీబాడీస్ అనేవి అధికంగా ప్రతిస్తంభించడం జరుగుతుంది. ఈ యాంటీబాడీస్ అనేది బయట నుంచి వచ్చిన దుమ్ము, ధూళి, రేణువుల్ని యాంటీజెన్ అంటే ఎలర్జీ రియాక్షన్గా భావిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే యాంటీబాడీస్ ఈ రియాక్షన్ జరగడం వల్ల కొన్ని రకాల శ్లేష్మం కానీ, కొన్ని రకాల ఎయిర్వేస్లలో కొంచెం ఫ్లూయిడ్ నిండడం కానీ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కానీ, ముక్కు దిబ్బడగా ఉండడం కానీ, ఛాతంతా పట్టేసినట్టు ఉండడం కానీ జరుగుతుంటుంది. కొంతమందిలో అంటే ఫుడ్ ఎలర్జీని ఎక్కువగా చూస్తుంటాం. కొంతమందిలో ఏంటంటే పొట్లకాయ తింటున్న పడదు అంటారు, వేరుశనక్కాయలు తింటున్న పడదు అంటారు. ఇట్లా రకరకాల ఫుడ్ ఎలర్జీని చూస్తుంటాం. కొంతమందిలో నార్మల్గా ఉన్న, కొంతమందిలో వాళ్ళ యాంటీబాడీస్ ఏంటంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో మేడం. లత గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మాకు ఆస్తమా ఎక్కువ ఉందండి. ఓకే, ఏజ్ ఎంత అండి మీది? మాకు 35 అండి. 35 years. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఆస్తమా?
ఆస్తమా ఒక 1 year నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది మేడం. ఓకే ఓకే, ఏమైనా టెస్టులు చేయించుకున్నారా అండి? ఆ టెస్టులు చేయించాం మేడం. ఈ మధ్య చాలా ఈ వెదర్ ప్రాబ్లం వల్ల మస్తు దమ్ము వస్తుంది మేడం. ఓకే ఓకే అండి, సరే అండి. ఈ ఆస్తమా ఏంటంటే మనం ఎలర్జీ చిన్నగా ఉన్నప్పుడు ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు మనం క్యూర్ చేసుకోవడం బెటర్. ఈ ఆస్తమా ఏంటంటే నైట్ టైంలో ఎక్కువ పిల్లి కూతలు రావడము, తుమ్ములు ఎక్కువగా ఉండడము, ఛాతంతా పట్టేసినట్టు ఉండడము కానీ అలాంటివన్నీ చూస్తుంటాం. ఈ వెదర్ చేంజింగ్ ఏదైతే ఉందో మన బాడీ అనేది రియాక్షన్ అవుతూ ఉంటుంది. మన ఎవరిలోనైనా కూడా వెదర్ చేంజ్ కావడం వల్ల కొన్ని రకాల రసాయన చర్యలు జరుగుతూ ఉంటాయి. కానీ కొంతమందికి ఇది నార్మల్గా ఉంటుంది, కానీ కొంతమందికి ఏంటంటే ఈ ఎలర్జీ రియాక్షన్ వల్ల కొంచెం యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అనేది జరగడం వల్ల ఈ ఎలర్జీ రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం సరైన మెడికేషన్ తీసుకోవడం వల్ల మనం కంప్లీట్ క్యూర్ అనేది చూస్తుంది. ఇన్హేలర్స్ వాడడం వల్ల ఏంటంటే కొంత మట్టుకే మనం జరుగుతూ ఉంటుంది. కాకపోతే అలోపతిలో ఏంటంటే కార్టికోస్టెరాయిడ్స్ కానీ అలర్జెన్స్ కానీ ఇస్తూ ఉంటారు, యాంటీ అలర్జెన్స్ కానీ ఇస్తూ ఉంటారు. కానీ ఇది అప్పటి మట్టుకే మనకి కంప్లీట్ క్యూర్ అనేది ఇవ్వకుండా అప్పటి మట్టుకే క్యూర్ అనేది ఇస్తూ ఉంటుంది. కానీ హోమియోపతిలో ఏంటంటే మనకు పర్మనెంట్ క్యూర్ అనేది చూస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఈ సైనటిస్ ప్రాబ్లం మేడం. ఓకే, దీనివల్ల స్మెల్ కూడా తెలియట్లేదు మేడం నాకు. మామూలుగా ఓకే ఓకే, కూల్ వాటర్ తాగిస్తే మామూలు జలుబు అయినప్పుడు, జలుబు అయి క్లియర్ అయినప్పుడు మళ్ళీ స్మెల్ తెలుస్తుంది. ఓకే, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కూల్ వాటర్ తాగి మళ్ళీ స్మెల్ కూడా తెలియదు. ఓకే ఓకే ఓకే, మీ ఏజ్ ఎంత ఉంటుందండి? 36 అండి. ఏం జాబ్ చేస్తుంటారు మీరు? నేను కాంట్రాక్టర్ వర్క్ చేస్తానండి. అంటే ఏదన్నా సిమెంట్ అలాంటి వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారా? లేదు మేడం, లేదు లేదు. ఏం లేదు. ఓకే ఓకే, ఏమన్నా డయాగ్నోస్ ఏమైనా చేయించినారా? ఏమైనా రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? మేడం ఒకసారి సిటీ స్కాన్ తీపించాము. ఏమని వచ్చిందండి రిపోర్ట్లో? దాంట్లో కొద్దిగా లోపల కండ పెరిగింది, ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. ఓకే 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 అండి, ఇది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ముక్కుల్లో ఏదైతే కండ అంటే పాలిప్స్, ఎడినాయిడ్స్ కానీ టర్బినేట్స్ ఎన్లార్జ్ అవ్వడం కానీ ఏంటంటే ముక్కులో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం క్లియర్ చేసుకుంటే ఈ ముక్కు అనేది మనకి ఎలర్జీ అనే ఈ శ్వాస మార్గంలో మొదటిది అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో మనకు మొదటిగా చూసుకుంటాం. ఈ ముక్కు నాళాల్లో ఏమన్నా ముక్కు దిబ్బడ కానీ టర్బినేట్స్ ఎన్లార్జ్ కావడం కానీ చూసుకుంటే అయితే ఇది ఫస్ట్ క్లియర్ చేసుకోవడం వల్ల మనకు సైనసైటిస్ ఇన్ఫ్లమేషన్ కాకుండా జరుగుతుంది. ఈ సైనసైటిస్ అంటే వంశపారపర్యంగా కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందిలో. కానీ ఆక్యుపేషనల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా పక్కకు అంటే ఆక్యుపేషన్ కొన్నిసార్లు చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయండి. కాకపోతే హోమియోపతిలో ఏంటంటే ఫస్ట్ ఈ కాజేషన్ ఏమన్నా ఉందా అని దాన్ని బట్టి మనం మెడిసిన్స్ చేయడం జరుగుతుంది. దగ్గరలో ఉన్న స్టారోపతి కన్సల్ట్ అవ్వండి, మీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకొని మీకు మంచి ఫలితం ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఇది నాకు ఒక 10 days నుంచి హీట్ లో ఎండలో బయటికి వెళ్ళినప్పుడు బాగా ఇరిటేషన్ వస్తుంది. ఏంటంటే ఇరిటేషన్ వస్తుంది. ఓకే ఓకే, బాగా ఇచ్చింగ్ ఏదో 1000 pins వచ్చినట్టు అవుతుందంట. ఓకే, మళ్ళీ వామ్ కండిషన్ లో ఉన్నప్పుడు కూడా వస్తుంది మేడం అది. ఓకే, అదే ప్రాబ్లం. స్వెట్ పోర్స్ లాగా క్లోజ్ అయినట్టున్నది. ఓకే, అదే మేడం. స్వెట్ ఏమన్నా ఎక్కువ వస్తుందా అండి? స్వెట్ అసలు రావట్లేదు. ఓకే ఓకే ఓకే, ఇది ఫోటో సెన్సిటివ్ డెర్మటైటిస్గా మనం చూసుకోవచ్చు. కొన్ని రకాల స్కిన్ ప్రికింగ్ టెస్ట్ కానీ ఇంకా సిబిపి, ESR లాంటివి ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే తీసుకొని లేదంటే మనం ఉంటే చేయించుకొని మన దగ్గరలో ఉన్న స్టారోపతి కన్సల్ట్ అవ్వండి, మీకు మంచి రిలీఫ్ అనేది దొరుకుతుందండి. నవదీప్ గారు. ఓకే డాక్టర్, సో ఆస్తమా గురించి చెప్పండి. ఆస్తమాలో రకాలు ఉంటాయి, లైక్ ఆక్యుపేషనల్ ఇండ్యూస్డ్ ఆస్తమా అని, స్పోర్ట్స్ ఇండ్యూస్డ్ ఆస్తమా అని. సో ఈ రకాల గురించి చెప్పండి, అసలు ఎందుకు ఆస్తమా వస్తుందంటే? ఓకే, ఆస్తమా అనేది మనం జెనెటికల్గా కూడా అంటే వంశపారపర్యంగా కూడా చూసుకోవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే మన డస్ట్ ఎలర్జీ కానీ వాతావరణ కాలుష్యం, పొగ, దుమ్ము, ఆక్యుపేషనల్ అంటే ఆస్బెస్టోసిస్ ఇండస్ట్రీలో ఎక్కువ పనిచేసే వాళ్ళు, ఫ్లోర్ మిల్స్లో ఎక్కువ పనిచేసే వాళ్ళు, సిమెంట్ ఫ్యాక్టరీలో ఎక్కువ పనిచేసే వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే శ్వాసకోశ మార్గాల్లో ఇది ఎక్కువ దుమ్ము చేరడం వల్ల అక్కడ ఒక రియాక్షన్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కెమికల్ రెస్పాన్స్ జరగడం వల్ల శ్లేష్మం అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. దీని వలన అక్కడ శ్వాసకోశ మార్గాల్లో శ్లేష్మం ఎక్కువ ఉత్పత్తి కావడం వల్ల ఆ మార్గం అనేది కుచించుకుపోవడం కానీ, రెడ్గా మారడం కానీ, కొంచెం సార్లు వాపులు జరగడం కానీ చూస్తూ ఉంటాం. ఈ ఆస్తమా అనేది చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో ఎవరినైనా వచ్చే ఛాన్స్ ఉన్నది. చిన్నపిల్లల్లో ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా తక్కువగా ఉండడం కానీ, చిన్నపిల్లలు ఏంటంటే ఎక్కువ క్రౌడ్ అంటే స్కూళ్ళల్లో ఎక్కువ ఉండడం వల్ల కానీ ఒక్కరికి వచ్చినా కూడా ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కానీ మనం ఫస్ట్ అంటే ఇనిషియల్ స్టేజ్లోనే మనము చూసుకొని దానికి తగిన మెడికేషన్ తీసుకోవడం వల్ల మనకు మంచి రిలీఫ్ ఉంటుంది. కాకపోతే ఇది
ఆస్తమా అనేది ప్రాణాంతకమైన వ్యాధిగా కూడా మనం పరిగణించవచ్చు. అంటే అత్యవసర చికిత్స అనేది ఇవ్వనప్పుడు మనం అది పేషెంట్ ప్రాణాలు కోల్పోయే ఛాన్సెస్ కూడా మనకు చాలా రకాలుగా ఉన్నాయి. అంటే మనం ఇన్హేలర్స్ కానీ ఆక్సిజన్ కానీ ఎక్కువగా టయానికి దొరకకపోతే పేషెంట్ అనే ప్రాణం పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఆస్తమా అనే నైట్ టైంలో ఎక్కువగా వస్తుంటుంది. మామూలు ఆస్తమా ఏంటంటే రెస్పిరేషన్ రేట్ మామూలుగా మన పేషెంట్లో అంటే నార్మల్ రెస్పిరేషన్ రేట్ 14 to 18 to 20 అట్లా ఉంటుంది. కానీ ఆస్తమా టైంలో ఏంటంటే 40 to 50 వరకు అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళలో ఏంటంటే ఛాతి అంతా పట్టేసినట్టు ఉండడం, పడుకున్నప్పుడు పడుకోలేకపోవడము, తెమ్మడ అనేది ఎక్కువ రావడం, పిల్లి కూతలు, ఈ మధ్య కాలంలో పిల్లి కూతలు ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటారు, వీజెస్ అంటారు, మరమర్స్ ఉండడం కానీ, కొన్ని రకాల తెమ్మడ అనేది ఎక్కువగా రావడం కానీ, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం కానీ, ఇవన్నీ రకాలుగా చూస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం గారు, మా మిస్సెస్ కు వచ్చేసి, మాకు కాదు మా మిస్సెస్ కు ప్రాబ్లం. ఓకే, చెప్పండి. మా ఎంతో ముందు ముక్కు డస్ట్ ఎలర్జీ ఉండేది మేడం మాకు. ఓకే. అయితే ఆమెకు డస్ట్ ఎలర్జీ ఇక్కడ నిజామాబాద్ చూపిస్తే తగ్గింది. ఓకే. ఇంగ్లీష్ మందులతోని. ఓకే. ఇంగ్లీష్ మందులతో తగ్గింది. చెప్పండి. అయితే ఇప్పుడు తర్వాత వచ్చేసి చెవి దురద స్టార్ట్ అయింది మేడం. చెవి దురద స్టార్ట్ అయింది. ఓకే. ఏమైనా టెస్టులు చేయించినారా? చెవికి కూడా చెవి డాక్టర్ దగ్గర ఇంగ్లీష్ మందులు చేయించామండి ఇందాక. ఓకే. అయితే వచ్చేసి చెవి దురద ఎట్లా అంటే ఇప్పుడు తినడం ప్రాబ్లం కాకుండా ఇట్లా మాట్లాడుతుంటే కూడా ఈ నరాలు కదలిక బట్టి దురద వస్తుంది. ఓకే. హియరింగ్ ఏమైనా లాస్ అయిందా అండి? ఏం కాదు, అంతా బాగుంది అన్నారు సార్ చూసి. ఓకే. ఓకే, సరే అండి. అదే ఎలర్జీ రియాక్షన్ ఏంటంటే మొత్తం ఫస్ట్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది చూస్తుంటాం. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఫస్ట్ నోస్ ఇన్వాల్వ్ అయితే నోస్ అంతా ముక్కు దిబ్బడ కానీ, ముక్కులో నుంచి వాటర్ రావడం కానీ, ముక్కు అంతా ఇచ్చింగ్ కానీ, ఇన్ఫ్లమేటరీ కావడం కానీ, ముక్కులో కండ పెరగడం కానీ మనం చూస్తుంటాం. ఆ ఇయర్స్లలో ఏంటంటే ఇయర్స్ అంతా డాండ్రఫ్ అనేది చేరి ఇయర్స్లలో కూడా ఇచ్చింగ్ ఉండడం కానీ, ఈ పెయిన్ ఉండడం కానీ చూస్తుంటాం. కొన్ని రకాల ఇచ్చింగ్ అదేంటంటే లీడింగ్ టు అనదర్ కాంప్లికేషన్స్ కూడా మనం చూస్తుంటాం అనమాట. ఈ ఇచ్చింగ్ అనేది మనము కొన్నిసార్లు ఇయరింగ్ లాస్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఐస్లలో వస్తే కళ్ళంతా రెడ్గా మారడం, కంజక్టివైటిస్ అంటారు, కళ్ళ నుంచి వాటర్ కారడం కానీ, కళ్ళంతా ఇచ్చింగ్ ఉండడం కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మనం మీ దగ్గర ఏమన్నా రిపోర్ట్స్ ఉంటే దగ్గరలో ఉన్న శ్రారంపతి కన్సల్ట్ అవ్వండి, మీకు తగిన పరిష్కారం దొరుకుతుంది. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 మేడం, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం ఇది వాతావరణం చేంజ్ కాగానే దమ్ము తీసుకోవడానికి చాలా హార్డ్ అవుతుంది మేడం. ఓకే. ఇంకా వాతావరణం చేంజ్ అయినప్పుడు అట్లా అవుతుంది మేడం, ఎందుకు అట్లా? ఓకే. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండి? ఇంకేం లేదు, ఇట్లా ఛాతీ చాలా నొప్పిగా ఉంటుంది. ఓకే. 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 మనం మామూలుగా ఏంటంటే వాతావరణం చేంజ్ అయినప్పుడు మన బాడీ అనేది ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే, మన యాంటీబాడీస్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటే మనకు ఎటువంటి ప్రాబ్లం కాదు. అంటే వెదర్ చేంజ్ కావడం వల్ల, అంటే వింటర్ నుంచి సమ్మర్కి, సమ్మర్ నుంచి రెయినీ సీజన్ చేంజ్ కావడం వల్ల మన బాడీ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. కానీ కొంతమందిలో అంటే ఈ యాంటీబాడీస్ అనేది చాలా స్లోగా పనిచేయడం వల్ల కానీ, ఈ ఎలర్జెన్స్ అనేది ఎక్కువ యాక్టివ్గా ఉండడం వల్ల కానీ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అవుతూ ఉంటాయి. ఈ ఎలర్జీ యాంటీబాడీ రియాక్షన్ జరగడం వల్ల మనకి ఛాతీ పట్టేసినట్టు ఉండడం కానీ, ముక్కు దిబ్బడ కానీ, ముక్కుల నుంచి వాటర్ కారడం కానీ, థ్రోట్ అంతా పెయిన్ కానీ, తెమ్మడ ఎక్కువ ఉండడం కానీ, తుమ్ములు ఎక్కువ ఉండడం కానీ, వీజెస్ కానీ, అంటే పిల్లికూతలు లాంటివన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మాట్లాడాలండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి, మీ సమస్య చెప్పండి. మేడం, మాకు సైనస్ ప్రాబ్లం ఉందండి. ఓకే. తలంతా బరువుగా తల పట్టేసినట్టు ఉంటుంది. ఓకే. నేను హోమియో మెడిసిన్ వాడుతున్నాను కానీ పూర్తిగా తగ్గట్లేదండి. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది మీకు ప్రాబ్లం? 2 years నుండి ఉందండి. 2 years నుంచి ఉంది. ఓకే అండి. అదే సైనసైటిస్ అంటే మనకు తలంతా బరువుగా ఉండడం, ముందు కొంగినప్పుడు తలంతా హెవీనెస్ ఆఫ్ ది హెడ్ అంటారు. మళ్ళీ కొన్నిసార్లు తుమ్ములు అంటే ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు 60, 70, ఒక్కొక్కసారి 20, 30 అట్లా తుమ్ములు అనేది ఎక్కువ కంటిన్యూస్గా రావడం అబ్జర్వ్ చేస్తుంటా. కొన్నిసార్లు థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా అవుతూ ఉంటుంది. ఇంకా ఎడినాయిడ్స్ అంటే పాలిప్స్, టర్బినెట్స్ అంటే ముక్కులో కండ పెరిగింది అంటూ ఉంటారు. ఇవన్నీ జరగడం వల్ల ఆ సైనస్ గదుల్లో అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ చేరడం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్న ఉంటాయండి. ఒక చిన్న ఎక్స్రే కానీ ఏదైనా ఐజీ యాంటీబాడీస్ అంటే ఇమ్యూనో
ఇమ్యూనోగ్లోబులిన్ యాంటీబాడీస్ అనేది మనకు ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ హిస్టమిన్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ హిస్టమిన్స్ ఏంటంటే అలర్జిక్ రియాక్షన్ అనమాట. ఈ హిస్టమిన్స్ ఏంటంటే మామూలుగా అలోపతిలో యాంటీ హిస్టమిన్ అంటే లైక్ సిట్రజిన్ కానీ ఎవిల్ కానీ ఇస్తూ ఉంటారు. కాకపోతే మీరు ఆల్రెడీ హోమియో వాడుతున్నారు కాబట్టి కొన్ని రోజులు మనం ఇంకా కంటిన్యూ చేసుకొని తగిన జాగ్రత్తలు అంటే కొన్ని డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యేప్పుడు ఎక్స్పోజ్ అవ్వకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుందండి మమత గారు. ఓకే డాక్టర్, సో చిన్నపిల్లల్లో కూడా ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ చిన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు అంటే వెదర్ చేంజ్ అయినప్పుడు కానివ్వండి, మామూలుగా వాళ్ళకి ఎప్పుడు కోల్డ్ కాఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. ఓకే, సో అలాంటి సిమ్టమ్స్ ఎలా గుర్తించాలి, అంటే ఆస్తమా ఉందనేసి ఎలా గుర్తించవచ్చు? ఓకే, ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల్లో అంటే క్రౌడ్లో ఎక్కువ తిరుగుతుండడం వల్ల వాళ్ళకి నార్మల్గానే ఇమ్యూన్ సిస్టమ్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రౌడ్లో తిరగడం వల్ల ఒక్కరికి జలుబు దగ్గు ఇలా ఏర్పడడం వల్ల అందరికీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మామూలుగా మనకి ఛాతి పట్టేసినట్టుండడం కానీ కాఫ్ కోల్డ్ ఇలా అయినప్పుడే మనం కొంచెం ఉన్నప్పుడే ఏదైనా అక్యూట్గా ఉన్నప్పుడే క్లియర్ చేసుకొని మనం అస్తమా వరకు వెళ్ళే ఛాన్సెస్ లేకుండా ఉంటుంది. అస్తమా ఏంటంటే మెయిన్గా మనకు పిల్లి కూతలు ఎక్కువగా అబ్జర్వ్ చేయాలి. పిల్లి కూతలు మళ్ళీ నైట్ పడుకున్నప్పుడు కానీ ఎక్కువగా ఆయాసం కానీ అసలు నిద్ర అనేది లేకపోవడం వల్ల కానీ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం కానీ తుమ్ములు అనేవి ఎక్కువ ఉండడం కానీ తెమడ ఎక్కువగా అవడం కానీ దగ్గు తెమడ వస్తే మాత్రమే పేషెంట్ రిలీఫ్గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ ఉన్నప్పుడే ఆస్తమాగా చూసుకోవాలి. నార్మల్ బ్రెత్లెస్నెస్ ఉంటే అది ఆస్తమాగా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముక్కులో కండ పెరగడం వల్ల కానీ అడినాయిడ్స్ పాలిప్స్లో ఉన్న బ్రెత్లెస్నెస్ అనేది వస్తూ ఉంటుంది. మనం ఒక ఎక్స్రే కానీ ఏదైనా తీయించుకుంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది అంటే లంగ్స్లో ఎలా యాక్చువేషన్ ఉంది, పెథాలజీ ఏమైనా చేంజ్ అయింది లంగ్స్లో, ఇలాంటివన్నీ చూసుకోవడం వల్ల మనకు చిన్నపిల్లలు అది బ్రెత్లెస్నెస్ మామూలుగా వచ్చే కోల్డ్ కాఫా లేతే ఆస్తమాగా రూల్ అవుట్ అవుతుందండి. సో ఈ వింటర్ సీజన్లో ఎలాంటి కేర్ తీసుకోవాలంటే, ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్లో రెయినీ సీజన్లోనే వాళ్ళకి అగ్రివేట్ అవుతూ ఉంటుంది ఆస్తమా అటాక్స్ అనేవి, సో ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? మెయిన్లీ వింటర్ సీజన్ అంటే మనకు ఈ అలర్జీ యాంటీబాడీ రియాక్షన్ అనేది తొందరగా పేషెంట్కి యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనకి ఏంటంటే వింటర్లో బయటికి ఎక్స్పోజ్ అయ్యి అంటే కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ చేసుకోవాలి. అంటే ముక్కుకు ఏదైనా మాస్క్ తీసుకోవడం వల్ల కానీ కొంచెం ప్రాణాయామం తీసుకోవడం అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటూ ఉంటాం, ప్రాణాయామం చేయడం కానీ కొన్ని రకాల ఆవిర్లు అంటే తులసాకులు అట్లాంటివి తీసుకొని ఆవిర్లు తీసుకోవడం వల్ల కానీ చేసుకుంటే మనకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆస్తమా వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉండదు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో ఓకే, సో ఆస్తమా వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు? ఓకే, ఆస్తమా అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఎయిర్వేస్ అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఆల్వియోలస్, ఇవన్నీ ఏంటంటే మన బ్రాంక్యూల్స్ చిన్న బ్రాంక్యూల్స్ కానీ ఆల్వియోలస్ కానీ ఇదంతా ఇన్ఫ్లమేట్ కావడం వల్ల మనకు ఆస్తమా అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే బ్రాంకైటిస్, బ్రాంకైటిసిస్, ఇంకా అటిలెక్టరాసిస్ ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఇంతవరకు ఆస్తమా వరకు వెళ్ళకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకు ట్రీట్మెంట్ అనేది జాగ్రత్తగా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అలర్జీ గురించి మాట్లాడుతుంది కదా మేడం, 2 రకాల అలర్జీ గురించి మాట్లాడింది కదా మేడం. ఇప్పుడు చెప్పండి. చర్మము అలర్జీ గురించి మాట్లాడింది, ఆస్తమా గురించి మాట్లాడుతుందండి. అవును, చర్మం పైన కొద్దిగా చిన్న గుల్లలు లాంటి వస్తున్నాయి నాకు, చిన్నప్పటికి వెళ్ళి వస్తాయి తగ్గుతాయి, మందులు వాడినప్పుడు ఇంగ్లీష్ మందులు వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ తర్వాత వచ్చేస్తుంది. ఓకే, అవి తిండి పెట్టవు, ఎలాంటి ఇబ్బంది కలిగించవు, హానికరం కలిగించవు నాకు. ఓకే, అవి అలాగనే ఉండిపోతున్నాయి, ఎట్లా మందులు వాడితే తగ్గుతాయి, లేకపోతే మళ్ళీ అట్లే వస్తాయి. ఓకే, చిన్న గుల్లలు. ఓకే, అంటే మన ఫుడ్ చేంజ్ కావడం వల్ల ఏమన్నా అవుతుందా అండి మీకు? ఫుడ్ అంటే మేము రైతులు వ్యవసాయం చేసుకుంటున్నాం, ఏ ఫుడ్ చేతిలో ఉండే పంటలే తింటాం మేము. అంటే ఏ టైంలో వస్తుందని ఏమైనా అబ్జర్వ్ చేసినారా? చిన్నప్పటి నుంచి వస్తుంది అన్నారు కదా. చిన్నప్పుడు అంటే నాకు దాదాపు 8 సంవత్సరాల నుంచి అట్లా గుర్తుంది నాకు. ఓకే ఓకే ఓకే, ఇది మామూలు అర్టికేరియల్ ర్యాషెస్గా చూసుకుంటామండి. దీనికి ఏంటంటే సీరం ఐజీ లెవెల్స్ కానీ అంటే ఐజీ యాంటీబాడీస్ కానీ సిబిపి అంటే అబ్సల్యూట్ ఇస్నోఫిలిక్ కౌంట్ ఏమన్నా ఎక్కువన్నా కూడా బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఎక్కువన్నా కూడా మనకి ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మీకు దగ్గరలో ఉన్న స్టారోపతి కన్సల్ట్ అవ్వండి, మీకు తగిన పరిష్కారం దొరుకుతుంది. సో ఆస్తమా అలాగే ఎలర్జీకి సంబంధించి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మెయిన్లీ ఆస్తమా, ఎలర్జీ, సైనసైటిస్ దీనికి అన్నిటికీ అంటే మన సమస్యను పరిగణించి కాకుండా మొత్తం హోల్ బాడీని పరిగణించి మన హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. అంటే ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, పేషెంట్ అంటే ఏ విధంగా ఏ టైంలో ఎక్కువ అవుతుంది, సీజన్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, అంటే డిశ్చార్జెస్ అంటే నేసల్ డిశ్చార్జెస్ అంటే వైట్ కలర్, ఎల్లో కలర్ ఇట్లా చేంజ్ ఏమైనా అవుతున్నాయా, దీనివల్ల గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉందా, అట్లా ప్రతి ఒక్కటి పరిగణలోకి తీసుకొని మన కాన్స్టిట్యూషనల్ జెనెటిక్
యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు కాబట్టి మనకి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ లేకుండా, అంటే ఫర్ సపోజ్ 5 years 6 years నుంచి ఆస్తమాతోటి సఫర్ అవుతున్న వాళ్ళు ఇన్హేలర్స్ యూజ్ చేస్తుంటారు, కార్టికోస్టిరాయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని ఒక్కసారి ఆల్ ఆఫ్ సడన్గా స్టాప్ చేయకుండా మనకి కొన్ని రోజులు రెగ్యులర్గా వాడుకుంటూ మన హోమియో మందులు వాడుకుంటూ ఏంటంటే అట్లనే కంటిన్యూ చేసుకొని తర్వాత స్టాపేజ్ చేసుకుంటూ మన హోమియో మందులు లైన్గా వాడుకున్న తర్వాత సమ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు తగిన పరిష్కారం దొరుకుతుంది. ఓకే, సో కొంతమందికి మైగ్రేన్ వల్ల హెడేక్స్ వస్తాయి, కొంతమందికి కంటిన్యూస్గా టీవీ చూడటం వల్ల లేదంటే ఎక్కువ చదవడం వల్ల ఐ పవర్ ఉన్న వల్ల కూడా హెడేక్ వస్తుంది, అలాగే సైనస్ ఉన్నప్పుడు కూడా హెడేక్ వస్తుంది. సో ఈ హెడేక్స్లో వేరియేషన్ మనకి ఎలా తెలుస్తుంది అంటారు? మెయిన్లీ సైనస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది సైనసైట్ని సైనసైటిస్ అంటారు. అంటే ఈ సైనస్ గదులు మామూలుగా గాలితో నిండడం వల్ల మనం హెడ్ అనేది మూవ్మెంట్ అనేది సరిగ్గా ఉంటుంది ఈ గాలి గదులు అని. ఈ సైనస్ కూడా మ్యాక్సిలరీ, ఎథమోయిడల్, ఫ్రాంటల్ ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. ఈ గాలి గదుల్లో మనం ఏదైనా శ్లేష్మం కానీ ఏదైనా యాంటీబాడీ రియాక్షన్ ఏర్పడడం వల్ల, శ్లేష్మం ఏర్పడడం వల్ల వాటి మధ్యలో ఏదైనా ఫ్లూయిడ్ చేరడం వల్ల ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా అవుతుంది. దీని మెయిన్గా మన సైనసైటిస్లో వచ్చే హెడ్ఏక్ ఏంటంటే మనం ముందు కొంగినప్పుడు హెవీనెస్ అనేది మనం మెయిన్గా అబ్జర్వ్ చేస్తుంటాం. మామూలు హెడ్ఏక్ ఏంటంటే మామూలుగా హెడ్ ఒకటే సైడ్ పెయిన్ ఉండడం కానీ 2 sides పెయిన్ ఉండడం కానీ చూస్తుంటాం. కానీ సైనసైటిస్లో ఏంటంటే ఫ్రాంటల్ హెడ్ఏక్ అంటే నుదురు భాగంలో మెయిన్గా పెయిన్ అనేది అబ్జర్వ్ చేస్తుంటాం, మళ్ళీ హెవీనెస్ ఆఫ్ ది హెడ్ అనేది అబ్జర్వ్ చేస్తుంటాం, మళ్ళీ కొన్ని రకాల తుమ్ములు అనేది ఎక్కువగా చూస్తుంటాం, ఇంకా ముక్కు దిబ్బడ కానీ ముక్కు అంతా పట్టేసినట్టు ఉండడం కానీ, గాలి తీసుకోవడం ఇబ్బంది కానీ, ఛాతంతా పట్టేసినట్టు ఉండడం కానీ చూస్తుంటాం. మామూలు మైగ్రేన్లో ఏంటంటే పార్శ్వం నొప్పిగా చెప్తుంటాం. మైగ్రేన్ ఏంటంటే ఒకటే సైడ్ తలనొప్పిగా ఉండడం, కొన్ని రకాల వామిటింగ్స్ అనేది మైగ్రేన్లో మనం చూస్తుంటాం. కానీ సైనసైటిస్లో అలాంటి వామిటింగ్స్ అలాంటివి ఏమి ఉండవు. మళ్ళీ నార్మల్ హెడ్ఏక్ అంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కానీ, ఎక్కువసేపుకి టీవీ చూడడం వల్ల కానీ మనకు వస్తుంది. సైనసైటిస్ అంటే చలి వెదర్ అట్లాంటి చేంజ్ అవ్వడం వల్ల కానీ మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం, నాకు అప్పుడప్పుడు ఈ కోల్డ్ వాటర్, ఈ ఐస్ క్రీమ్స్, ఈ జ్యూస్ ఇలాంటివి తాగినప్పుడు లోపల పట్టేసినట్టు కానీ శ్వాస సరిగా ఆడట్లేదు. ఓకే, ఇది ఎందుకు మేడం ఇలా అవుతుంది? ఎన్ని రోజుల నుంచి అవుతుందండి ఇలా? మేడం మేము ఒక 1 year గా స్టార్ట్ అయింది మేడం. ఇది అప్పుడప్పుడు వస్తుంది. కోల్డ్ వస్తుంది, ఏదైనా అదో ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఇలాంటి ఐస్ క్రీమ్స్ కానీ ఏదైనా తిన్నప్పుడు అలాంటప్పుడు అలా అవుతుంది. ఏమైనా టెస్టులు చేయించినారా? ప్రైవేట్ డాక్టర్ దగ్గర చూపించాం మేడం, కొంచెం తగ్గింది. కానీ మళ్ళీ ఏమైనా తిన్నామంటే మనకు స్టార్ట్ అవుతుంది మేడం. ఓకే అండి, అదే మామూలుగా అందరికీ అన్ని పడాలని లేదు. కొన్ని పదార్థాలు ఏంటంటే మనలో ఉన్న యాంటీబాడీస్ కొన్ని రకాల పదార్థాలని అలర్జీస్గా భావిస్తూ ఉంటాయి, దాన్నే యాంటీజెన్గా భావిస్తూ ఉంటాయి. ఈ యాంటీజెన్ ఏంటంటే యాంటీబాడీ రియాక్షన్ జరగడం వల్ల, ఐస్ క్రీమ్ తినడం వల్ల కానీ, చలి పదార్థాలు తినడం వల్ల కానీ, కొన్ని రకాల పదార్థాలు పడనివి తినడం వల్ల, వాళ్ళకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఈ కోల్డ్ వెదర్లో ఇలాంటివన్నీ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. మనకి నార్మల్గా మన పడనివి కొన్ని రోజులు తినకుండా నార్మల్గా కొన్ని రోజులు హోమియో మెడిసిన్స్ వాడుకోవడం వల్ల మీకు తగిన పరిష్కారం దొరుకుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం. నమస్తే అండి, కృష్ణ గారు, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం, నాకు ఇంట్లో ఏదైనా పని చేసినప్పుడు మేడం, ఇంట్లో సోఫా కానీ ఏదైనా తులిపినప్పుడు కానీ చెప్పండి. అయితే తుమ్ములు బాగా వస్తున్నాయి మేడం, నాకు అసలు ఏమో అర్థం కావట్లేదు మేడం. ఓకే, ఇంకేమైనా ముక్కు అంతా పట్టేసినట్టు ఉండడం కానీ, ఛాతీలో నొప్పి ఏమైనా ఉందా అండి? ఇక 5-6 సార్లు తుమ్ములు వచ్చేసి మొత్తం మెదడుకి ఇట్లా బాగా పట్టించినట్టు అయిపోతుంది మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం? ఈ ప్రాబ్లం ఒక 1 year నుంచి ఉంది మేడం. నాకు ఏమైనా టెస్టులు చేయించినారా? టెస్ట్లు ఏం చేయించలేదు మేడం. ఓకే, ఇది సింపుల్ ఎలర్జీ వస్తుంది, అంటే డస్ట్ ఎలర్జీ అనిగా చెప్పొద్దా. దీనివల్ల ఏంటంటే ఎలర్జీకి రైనైటిస్గా ఎక్కువ చూస్తుంటాం, అంటే ముక్కుల నుంచి వాటర్ ఎక్కువ కారడం కానీ, తుమ్ములు ఎక్కువగా వచ్చి అది లీడింగ్ టు ఇంకా అనదర్ ప్రాబ్లమ్గా చూస్తుంటాం. మనం నార్మల్గా ఇదేంటంటే అబ్సల్యూట్ ఈసినోఫిలిక్ కౌంట్ అనేది మన బాడీలో ఉంటుంది. అదేంటంటే అది ఎక్కువగా అవడం వల్ల కానీ, ఐజీ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అవుతూ ఉంటాయి. మీకు ఏదైనా ఫస్ట్ ఒక టెస్ట్ అనేది సిబిపి చేయించుకుంటే మనకు రూల్ అవుట్ అవుతుంది. మనకు ఫస్ట్ ముక్కుకి ఏదైనా బట్ట కట్టుకోవడం అలాంటివన్నీ చేసుకోవాలి, ప్రికాషన్గా తీసుకుంటూ కొన్ని రోజులు మెడిసిన్స్ వాడుకుంటే మీకు తగిన పరిష్కారం దొరుకుతుందండి. ఓకే, సో ఇప్పుడు ఈ ఎలర్జెన్స్ని మనం అవాయిడ్ చేయలేం, ఎప్పుడో ఒకసారి మనం ఫేస్ చేయాల్సింది. సో ఆ ఇమ్యూనిటీ పెంచుకునే విధంగా, రెసిస్టెన్స్ని పెంచుకునే విధంగా హోమియోపతి ట్రీట్మెంట్ వర్క్ చేస్తుందంటారా? ఓకే,
అది మెయిన్లీ హోమియోపతిలో ఏంటంటే ఇమ్యూనిటీ పవర్స్ పెంచడానికి మనం ఫస్ట్ మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. అంటే ఇమ్యూనిటీ పవర్స్ అంటే మనకి తగిన ఫస్ట్ పేషెంట్ అనేది ఎలా ఎక్స్పోజ్ అవుతున్నారు, ఏమైనా కాంప్లికేషన్స్ ఏమన్నా అవుతున్నాయా, ఫస్ట్ ఏమన్నా కాజెస్ ఏంది, ఫస్ట్ అంటే ఫ్యాక్టరీలో పనిచేయడం వల్ల అవుతుందా, క్రౌడ్ పీపుల్లో తిరగడం వల్ల అవుతుందా, డస్ట్ ఎలర్జీ వల్ల అవుతుందా, ఫస్ట్ ఆ కాంప్లికేషన్ తీసేసుకొని మనం ఏంటంటే పేషెంట్కి మన హోమియోపతిలో ఏంటంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తూ ఉంటాం. అంటే ఒక సిమిలిమం అనేది మనకు పేషెంట్కి ఇవ్వడం వల్ల పేషెంట్కి తగిన పరిష్కారం దొరకడమే కాకుండా ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా ఇస్తుంటాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పవర్స్ అనేది పెరగడం జరుగుతుందండి. సో చిన్నప్పుడు అంటే చిన్నపిల్లలు కూడా ఆస్తమా ఉంటుంది. సో ఆ ఏజ్ నుంచి మనం హోమియోపతి మెడిసిన్ వాడితే ఫ్యూచర్లో వాళ్ళకి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేదంటే ఇంకా వాళ్ళ లైఫ్ లాంగ్ ఆస్తమాతో సఫర్ అవ్వాల్సిందే అంటారా? ఓకే, మెయిన్లీ ఏంటంటే అలోపతిలో కానీ ఎక్కడైనా కూడా మెయిన్లీ ఆస్తమా వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ కానీ కార్టికోస్టెరాయిడ్స్ కానీ బ్రాంకో డైలెటర్స్ కానీ ఇస్తూ ఉంటారు. కానీ వెళ్ళకాలం వాడడం వల్ల ఏంటంటే మనకు అది తగిన పరిష్కారం కాదు. అది ఎంతవరకు అయితే యూజ్ అవుతుందో అంతవరకే టైం మనకు సరిపడా ఉండి తర్వాత యథాస్థానానికంటే వెదర్ చేంజ్ వల్ల కానీ ఇంకా కొంచెం కోల్డ్కి ఎక్స్పోజ్ అయినా డస్ట్కి ఎక్స్పోజ్ అయినా మళ్ళీ యథాస్థానానికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ హోమియోలో ఏంటంటే మనకి ఫస్ట్ అక్యూట్గా ఉన్నప్పుడే మనకు తగిన పరిష్కారం మెడిసిన్ తీసుకొని మన డాక్టర్ పర్యవేక్షణలో మన మంచి మందులు వాడడం వల్ల మనకు ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఉండగానే యాంటీ హిస్టమిన్స్ కానీ ఇలాంటివి వేసుకోవడం వల్ల ఆ టైం మట్టుకే క్యూర్ అనేది ఉంటుంది, తర్వాత మళ్ళీ యథాస్థానానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా కాకుండా కొన్ని రోజులు అది పర్టికులర్ టైమింగ్ అనే ఉంటుంది. ఆ టైమింగ్ మనం కరెక్ట్ హోమియో మెడిసిన్స్ వాడుకోవడం వల్ల మనకు మంచి రిలీఫ్ ఉంటుంది, ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇట్స్ ఓకే. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ Way6 News.